మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు చివరి ఆషాఢ బుధవారం, పైగా అమావాస్య ముందు రోజు. చాలా మంచి రోజు. రోజు సాయంత్రం 5:14 నుండి 7:21 మధ్యలో తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు. 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. డబ్బు దూసుకు వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కోట్లు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎనలేని సంపదలు మీ సొంతమవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. సర్వ కష్టాలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే తులసి చెట్టుకు అంతటి శక్తి ఉంది. తులసి చెట్టు ధన సమస్యలను తొలగించేస్తుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది. మనల్ని ధనవంతులుగా మారుస్తుంది. అందుకే అందరూ ఇంటి దగ్గర తప్పనిసరిగా ఒక తులసి మొక్కను పెంచుకోవాలి. తులసి చెట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తులసి లేని ఇంటికి లక్ష్మి రాదు. తులసిని ఇంటి ముందు పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రావు. ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రావు. ఏ ఇంటి దగ్గర అయితే తులసి మొక్కను పెంచుతారో ఆ ఇంట్లోని వారంతా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు పూజలు చేసినా చేయకపోయినా ఇంటి ముందు ఒక తులసి మొక్కను పెంచుకోండి. ప్రత్యేకంగా బుధవారం రోజు ఆ తులసి మొక్క మీద దీనిని చల్లండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. గంటలో మీకు ఉండే కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఇంతకీ ఈ బుధవారం రోజు తులసి మొక్క మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. లక్పూర్ అనే ఊళ్ళో గోపయ్య అనే బ్రాహ్మణుడు తన భార్య గుణవతితో పాటు జీవిస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణు భగవానుడికి మరియు తులసిమాతకి గొప్ప భక్తులు. వారిరువురు ప్రతిరోజు సూర్యోదయం కన్నా ముందరే నిద్రలేచి నదిలో స్నానం చేసి పూజ చేసుకుని తులసి కోటలో దీపం పెట్టేవారు. తర్వాత తులసిమాత కథలు చెప్పుకోవటం వారి నియమంగా ఉండేది. ఒకరోజు కూడా ఆ నియమాన్ని వారు తప్పేవారు కాదు. వారు రోజు తులసి కోటకు పూజ చేసి తులసిమాతతో, అమ్మా తులసి, నీ కృప మాపై ఎల్లవేళలా కురిపించు. ఏది ఎలా ఉన్నా మమ్మల్ని నీ భక్తి నుంచి దూరం చేయకు తల్లి అని వేడుకునేవారు. గోపయ్యకు వివాహం జరిగి 15 ఏళ్ళు అవుతుంది. కానీ వాళ్లకు ఇంకా పిల్లలు కలగలేదు. అయినా అతను బాధపడేవాడు కాదు. ఎందుకంటే అతనికి తులసిమాత పైన అమితమైన విశ్వాసం ఉండేది. కానీ అతని భార్య గుణవతి మాత్రం తమకు పిల్లలు లేరని బాధపడేది. ఒకరోజు ఆమె తన భర్తతో, ఏమండి, మన పెళ్ళై 15 ఏళ్ళు అయ్యింది, కానీ తులసిమాత ఇంతవరకు మనకు సంతాన భాగ్యం కలిగించలేదు అని భర్తతో తన బాధను చెప్పుకుంది. అప్పుడు గోపయ్య తన భార్యతో, ఏం పర్వాలేదు గుణవతి, తులసిమాత తప్పకుండా మన కోసం ఏదో ఒక మంచి విషయం ఆలోచించే ఉంటుంది. ఆమెపై నమ్మకం కోల్పోవద్దు అని అంటాడు. అప్పుడు ఆమె, నాకు కూడా ఆమెపై ఎంతో విశ్వాసం ఉందండి, కానీ సంతానం కోసం తప్పిస్తున్న నా మనసుకు ఎలా సర్ది చెప్పను అని అనగా, అందుకు గోపయ్య, నీకు ఎలాంటి సంతానం కావాలి అని అడుగుతాడు. అప్పుడు గుణవతి, ఆ తులసి మాతే నాకు కుమార్తెగా పుడితే బాగుంటుందండి, అదే నా కోరిక. అలా పుడితే మన జీవితం ధన్యమవుతుంది అంటుంది. అందుకు గోపయ్య, కానీ ఇది సంభవమా గుణవతి అని అడుగుతాడు. ఇలా తులసి మాత తనకు కూతురుగా పుట్టాలని ఎప్పుడూ కలలు కనేది గుణవతి. ఒకరోజు వాళ్ళిద్దరూ నదిలో స్నానం చేసి పూజ చేస్తూ ఉండగా, అమ్మా నాన్న అంటూ ఒక చిన్న పిల్ల మాటలు వినిపిస్తాయి. దాంతో వారిద్దరూ ఆగి ఎవరు మాట్లాడుతున్నారు అని గమనిస్తారు. గుణవతి, నీకు కూడా ఏమైనా మాటలు వినిపించాయా అని గోపయ్య గుణవతిని అడుగుతాడు. అందుకు ఆమె, అవునండి, ఎవరో చిన్న పాప పిలిచినట్లు అనిపించింది, ఎవరినైనా పిలుస్తుందేమో అని అంటుంది. మనల్ని ఎవరు పిలుస్తారులే అంటాడు గోపయ్య. అనుకొని వాళ్ళిద్దరూ నడుస్తూ ఉంటారు. ఇంతలో మళ్ళీ ఆ మాటలు వినిపిస్తాయి. అమ్మా నాన్న, మీకు నా గొంతు వినిపించటం లేదా? నా కోసం ఆగండి అని వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ పాప మాటలే వినిపిస్తున్నాయే, ఎవరిని పిలుస్తుందో అని వెనక్కి తిరిగి చూస్తారు. కానీ అక్కడ ఎవరు ఉండరు. అప్పుడు వారు, ఇక్కడ ఎవరూ లేరే, ఎవరై ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక చిన్న పాప వాళ్ళ ఎదురుగా వస్తుంది. అమ్మా నాన్న,
నేనే మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను అని అంటుంది. కానీ నువ్వు ఎవరమ్మా, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు, అది కూడా అమ్మా నాన్న అని ఎందుకు పిలుస్తున్నావు అని గోపయ్య అడుగుతాడు. అందుకు ఆ పాప, నా పేరు తులసి, నాన్న నన్ను కూడా మీతో పాటు మీ ఇంట్లో ఉండనిస్తారా అని అంటుంది. తులసి, నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావు, నేను నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటానమ్మా, కానీ నువ్వు మాతో ఎందుకు ఉంటావు అని అడుగుతుంది గుణవతి. ఎందుకంటే మీరిద్దరినీ నేను నా తల్లిదండ్రులు అనుకుంటున్నాను అని అంటుంది ఆ చిన్న పాప. కానీ ఎందుకమ్మా, మీ అమ్మా నాన్న ఏరి అని అడుగుతుంది గుణవతి. సమయం వచ్చినప్పుడు మీకంతా చెప్తాను, అప్పటి వరకు మీకు ఇబ్బంది లేకపోతే నన్ను మీతో ఉండనిస్తారా అని అంటుంది ఆ పాప. ఆ పాప మాటలు విన్న గుణవతి ఆనందానికి అవధులు లేవు. వాళ్ళిద్దరూ సంతోషంగా తులసిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. తులసిని ఎంతో ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. ఉదయం లేస్తూ ఆమెను చూశాకే వాళ్ళు రోజు ప్రారంభించేవారు. తులసికి సంతోషం కలిగించే పనులు చేసేవాళ్ళు. ఆమె ఏది అడిగితే అది వండి పెట్టేవారు. గుణవతి తులసికి తన చేత్తో తినిపిస్తూ ఉండేది. ఒకరోజు తులసి గుణవతిని, అమ్మ నీకెందుకు నేనంటే అంత ఇష్టం అని అడుగుతుంది. దానికి గుణవతి, తల్లి, నా జీవితంలోనికి నువ్వు వచ్చి నా కోరిక తీర్చావు అని చెప్తుంది. తులసితో సమయం ఎలా గడిచిపోయేదో గుణవతికి తెలిసేదే కాదు. తులసి పెరిగి పెద్దది అవుతుంది. ఇప్పుడు ఆమె పెళ్ళిడికి వచ్చింది. దాంతో గుణవతి గోపయ్యతో, మన తులసికి పెళ్లి వయసు వచ్చిందండి, ఇప్పుడు ఆమె కోసం ఒక యోగ్యుడైన వరుణ్ణి వెతకాలి అని అంటుంది. కానీ మన తులసి చాలా బుద్ధిమంతురాలు, ఆమెకు తగిన వరుణ్ణి మనం ఎలా వెతకగలం అని అంటాడు గోపయ్య. ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. అమ్మా నాన్న, మీరు నా వివాహం గురించి చింతించకండి అంటుంది. అలా ఎందుకు అంటున్నావమ్మా అని అడుగుతాడు గోపయ్య. నాన్న, వచ్చే నెల శుక్ల ఏకాదశి నాడు నా వివాహానికి ఏర్పాట్లు చేయండి. నా వరుడు నన్ను వివాహం చేసుకోవటం కోసం ఆ రోజు వస్తాడు అని చెప్తుంది తులసి. కానీ అలా ఎలా అమ్మా, ఆ వరుడు ఎవరు? అప్పుడప్పుడు నువ్వు ఒక అంతర్యామిలా అనిపిస్తూ ఉంటావు, ఏదో దేవలోకం నుంచి వచ్చినట్లుగా ఉంటావు అంటాడు గోపయ్య. ఇంతలో గుణవతి, లేదు లేదు, నువ్వు నా ముద్దుల పాపవి, నా కళ్ళ ముందర నుంచి నిన్ను ఒక్క క్షణం కూడా దూరం చేసుకోలేను, నీకు పెళ్ళి ఎలా చెయ్యను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని బాధపడుతుంది. అప్పుడు తులసి, అయ్యో అమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నేను మీ నుంచి దూరంగా ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను అని అంటుంది. అలా సమయం గడిచి ఏకాదశి వస్తుంది. తులసి తల్లిదండ్రులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. తులసి కూడా పెళ్లి కూతురులాగా అలంకరించుకుంటుంది. నా తల్లి ఎంత అందంగా ఉందో ఎవరి దిష్టి తగలకూడదు, కానీ తులసి నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు, నీ వరుడు ఎక్కడి నుండి వస్తాడు అని అంటుంది గుణవతి. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా బయట వరుడు వచ్చినట్లు బాజా భజంత్రీలు మోగుతూ హడావడి మొదలవుతుంది. గుణవతి పరుగున వీధిలోనికి వెళ్తుంది. వరుడు చాలా అందంగా ఉంటాడు. వరుణ్ణి చూసి సంతోషపడుతుంది. హే తులసి మాత, నీవు నా కల నెరవేర్చావు. నా కూతురి కోసం ఇంత మంచి వరుడు స్వయంగా ఆ విష్ణు భగవానుడే తులసిని వివాహం ఆడడానికి వచ్చినట్లుంది అని అంటుంది. ఇంతలో గోపయ్య వస్తాడు. గుణవతి వరుణ్ణి అలా పొగుడుతూనే ఉంటావా, లేక స్వాగత సత్కారాలు చేస్తావా అని అంటాడు. అలా గోపయ్య గుణవతి కలిసి తులసి వివాహం ఎంతో ఆర్భాటంగా చేస్తారు. వివాహమయ్యాక తులసి అత్తవారింటికి బయలుదేరుతుంది. అప్పుడు గోపయ్య గుణవతి ఎంతో బాధపడతారు. నువ్వు ఇక ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావు, కానీ ఇప్పటికీ మాకు తెలియటం లేదు నువ్వు మా జీవితంలోనికి ఎలా వచ్చావో, ఎందుకు వచ్చావో, నీ వివాహం కూడా మాకు అర్థం కాకుండా ఉంది, దయచేసి చెప్పు, నువ్వు ఎవరో అని అడుగుతారు. అప్పుడు ఆ దంపతులు తులసీదేవి విష్ణుమూర్తి రూపంలో ప్రత్యక్షమవుతారు. అప్పుడు తులసి ఇలా అంటుంది, అమ్మా, ఇదే నా అసలైన రూపం, నేను నీ కూతురిగా పుట్టాలని నువ్వు అనుకునేదానివి కదా, నీ కోరిక తీర్చడానికే నేను ఇలా వచ్చాను అని పలుకుతుంది. అప్పుడు గోపయ్య గుణవతి, మా జీవితం ధన్యమైంది తల్లి, నీ సేవలో ఏదైనా లోపం ఉంటే మమ్మల్ని క్షమించమ్మా అని అడుగుతారు. అందుకు తులసి మాత, కూతురిగా నాపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు, మీ నిజమైన భక్తికి మెచ్చాము, అందుకే మీకు జీవితంలో ఎలాంటి లోటు రాకుండా వరం ఇస్తున్నాము, మీరిద్దరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అని ఆశీర్వదిస్తుంది. దేవుడా, మా జీవితం ధన్యమైంది, మా అమ్మాయి తులసి లేకుండా బ్రతకడం చాలా కష్టం అని అనుకుంటున్నారు గోపయ్య గణపతి.
అప్పుడు తులసి, అమ్మ, నాన్న, మీరు నన్ను ఎప్పుడు పిలిచినా వెంటనే వస్తాను అని అంటుంది. కానీ గోపయ్య, గుణవతి మాత్రం మాకిక ఈ జీవితం ఎందుకు, మాకు ముక్తిని ప్రసాదించమ్మా అని కోరుతారు. అప్పుడు తులసిమాత వారితో, మీరు ఇక్కడే ఉండి అందరిలోనూ భక్తి కలిగేలాగా చేయండి, అందరూ మంచి మార్గంలో నడిచేలాగా ప్రేరణను ఇవ్వండి. అంత్యకాలంలో నేనే మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా వస్తాను అని చెప్పి తులసిమాత, విష్ణు భగవాన్ అక్కడి నుంచి అంతర్ధానమైపోతారు. తర్వాత గోపయ్య, గుణవతి, తులసిమాత భక్తిలో ఇంకా లీనమైపోతారు. ప్రపంచమంతా ధర్మాన్ని ప్రచారం చేస్తారు. అందరి మనసుల్లో తులసిమాత పట్ల భక్తి కలిగేలాగా చేస్తారు. చివరికి తులసిమాత, విష్ణుమూర్తి వాళ్ళను తీసుకువెళ్ళడానికి వస్తారు. వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ విడిచిపెడుతుందని పరిశోధనలో తెలిసింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధ గని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు, వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కనైనా పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. తులసి చెట్టు ఇంత పవిత్రమైనది కనుకనే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోమని మన ఋషులు, మహర్షులు చెప్పారు. అయితే ప్రత్యేకంగా బుధవారం రోజు ఇంటి దగ్గర ఉండే తులసి మొక్క మీద ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని చల్లితే చాలు ధనం దూసుకు వస్తుంది. 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, బుధవారం రోజు చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలో 5 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల 21 నిమిషాల మధ్యలో చక్కగా ఒక గ్లాసును తీసుకొని దానిలో కొంచెం గోపంచకం వేయండి. అంటే ఒక 5 స్పూన్ల గోపంచకం వేయండి. గోపంచకం బయట షాపుల్లో దొరుకుతుంది. లేదా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే గోవుల్ని పెంచితే ఆ గోవు దగ్గరకు వెళ్ళి 5 స్పూన్ల గోమూత్రాన్ని తెచ్చుకొని దానిని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఎందుకంటే గోపంచకం అనేది శ్రేష్టమైనది. ఈ గోపంచకానికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి. కనుక గోపంచకం తీసుకుని దానిలో చిటికెడు పసుపును కలపండి. అలాగే ఒక 1/2 స్పూన్ లవంగాలు తీసుకుని వాటిని పొడి చేసేసి ఈ పంచకంలో కలిపేయండి. ఎందుకంటే లవంగాలు చాలా గొప్పవి. లవంగాలతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. లవంగాలు మన కష్టాలను పోగొడతాయి, ధనాన్ని తెచ్చిపెడతాయి, చెడును ప్రారదోలుతాయి. అలాగే పసుపు కూడా ఎంతో పవిత్రమైనది. పసుపుతో చేసే పరిహారాలు బాగా అనుకూలిస్తాయి, మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. కనుక వీటన్నిటిని ఒక రాగి లేదా గాజు గ్లాసులో వేసుకుని తర్వాత దీనిలోనే ఒక చుక్కంత అత్తరును వేయండి. రోజు స్మెల్ వచ్చే అత్తరు ఉంటే ఆ అత్తరు వేయండి. లేదంటే మీ దగ్గర ఏ అత్తరు ఉంటే ఆ అత్తరు వేసేసి చివర్లో దీంట్లో 2 చుక్కల పాలను పోయండి. ఎందుకంటే పాలు ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తాయి, ధనం వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి గ్లాసులో ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఆ తర్వాత ఈ పంచకాన్ని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి. చేతితో చల్లండి, మొత్తం చల్లేయండి. అలా చల్లిన తర్వాత 3 సార్లు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను చెప్పుకోండి. అంతే. ఇలా 3 బుధవారాలు చేయండి. ఈ చిన్న పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారుతారు. కనుక అందరూ గుర్తుపెట్టుకొని బుధవారం రోజు సాయంత్రం తులసి చెట్టు మీద
ఈ పదార్థాన్ని చల్లి మీ జీవితాన్ని మార్చుకుని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.